ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లాస్ట్ 2 years నుంచి మీ కంపెనీ నుంచి ఏ మోడల్ విన్ కాలేదు. సో రిప్యుటేషన్ లేని మీ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది నా క్వశ్చన్. లాస్ట్ 2 yearsగా విన్ కాలేదన్నమాట నిజం సార్. కాకపోతే ఈసారి అలా జరగదు. రెప్యుటేషన్ లేని కంపెనీ మీద ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది మీ అనుభవం కరెక్టే సార్. బట్ 2 yearsగా ఒక పర్సనల్ ప్రాబ్లం వల్ల మేము కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం వల్ల ఓటమిని చూడాల్సి వచ్చింది. అయితే ఆ ఓటమి నుంచి ఇప్పుడు మేము పాఠాలు నేర్చుకున్నాం. ఇప్పుడు సిన్సియర్గా కష్టపడి ఈసారి కాంపిటీషన్లో ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నాం. సార్, ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి. అవును సార్, ఒకవేళ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతే, ఈ కాంపిటీషన్లో ఓడిపోతే కనుక మీరు స్పాన్సర్ చేసిన మనీని మళ్ళీ తిరిగి రిటర్న్ చేస్తాను. గుండు, షీన్ కూడా స్పాన్సర్ చేయడానికి ఒప్పుకోకపోతే చాలా కష్టం. ఒప్పుకుంటే థింక్ పాజిటివ్. ఓకే, మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. అయితే ఈ కాంపిటీషన్లో మీ కాన్సెప్ట్ ఏంటి? మీరు ప్రజెంట్ చేయాలనుకున్న డిజైన్స్ ఏంటి? టోటల్ మెటీరియల్ నాకు మెయిల్ పంపించండి. దాన్ని బట్టే టేక్ ఏ డిసిషన్. ఓకే? ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉంటాం సార్, వెళ్ళొస్తాం. ఏమైంది బేబీ? నువ్వింతలా ఫీల్ అవుతున్నావంటే ఆ పల్లవి వల్ల మళ్ళీ ఏవైనా జరిగిందా? ప్రత్యేకంగా చెప్పాలా? అది ఉన్నదే నన్ను అవమానించడానికి కదా. అవమానించిందా? అవును, కాలేజీలో డాన్స్ కాంపిటీషన్స్ నేను పేరిస్తే ఆ పల్లవి కూడా పేరిచ్చింది. డాన్స్ కాంపిటీషన్ కి పల్లవి పేరిచ్చిందా? దానమిచ్చిన దేవస్థానం ఏనుగులా ఉంటుంది. అది డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం ఏంటి బేబీ? ఆ విషయం దానికి అర్థమయ్యేలా చెయ్యాలని, అందరిలో తనని అవమానించాలని ప్లాన్ చేశాను. కానీ అందరూ నన్ను చూసి నవ్వేలా చేసింది. అది సింగింగ్ కాంపిటీషన్లో అయితే గెలిచింది, కానీ డాన్స్ కాంపిటీషన్లో పల్లవి గెలవకూడదు మమ్మీ. గెలిచే అవకాశమే లేదు. సింగింగ్ కాంపిటీషన్లో అంటే జడ్జిగా వచ్చిన ఆ గుండమ్మ కుట్ర చేసి కాంపిటీషన్లో నిన్ను విన్నర్గా ప్రకటిస్తే నీకు ఎక్కడ పేరొచ్చేస్తుందేమోనని, సింగర్గా తనని నువ్వు ఎక్కడ మించిపోతావేమోనని భయంతోనే ఆ పల్లవి గెలిచినట్లుగా ప్రకటించింది. కానీ ఇక్కడ అలా జరగదు. డైనోసార్తో డాన్స్ చేస్తే ఎంత బలమైన స్టేజ్ అయినా ఆగుతుందా? ఆ పల్లవి డాన్స్ చేసినా అంతే. అంతే అని ఊరుకుంటే కాదు మమ్మీ. ఎందుకు ఊరుకుంటాను? నీ గెలుపు కోసం, ఆ పల్లవి అందరిలోనూ నవ్వుల పాలవ్వటం కోసం ఏదైనా చేస్తాను. ఏదో ఒకటి చేస్తాను. యూ డోంట్ వరీ బేబీ.
ఈ మూమెంట్ ఎంత బాగుందో, ఎంత బాగా చేస్తున్నారు వీళ్ళంతా. నేను చేయగలనా? చేయకపోతే కాంపిటీషన్లో ఎలా గెలవగలను? ఏం చూస్తుంది? పల్లవి, అమ్మా, ఏంటి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? అమ్మా అది ఏంటి ఫోన్ చూసి ఏదో చికాకు పడుతున్నట్టునో? అదేం లేదు సార్. పల్లవి, ఒకసారి ఫోన్ ఇవ్వు. అమ్మా అది ఇవ్వు. డాన్స్ వీడియో చూస్తున్నావేంటి? కాలేజ్లో డాన్స్ కాంపిటీషన్స్ ఉన్నాయమ్మా. పేరిచ్చాను కానీ డాన్స్ చేయడం చాలా కష్టంగా ఉంది. అలా అనుకున్న దానివి పేరెందుకు ఇచ్చావు పల్లవి? అంటే నేను కూడా డాన్స్ చేయగలనని నమ్మకం ఉంది. నమ్మకం ఉంది అంటున్నావు కాబట్టి పేరిచ్చావు. ఇంకేంటి? అంటే నమ్మకం వేరు, ప్రాక్టికల్ వేరు కదమ్మా. ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుంది కదా. ఏదైనా చెయ్యాలి అంటే ముందు మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే అన్నీ నేర్పిస్తుంది. అవును, మీ అమ్మ నీకు డాన్స్ నేర్పిస్తుంది. అమ్మా, మీ అమ్మకి పాటలు పాడటం ఒకటే వచ్చనుకుంటున్నావా? తను మంచి డాన్సర్ కూడా. నిజమా అమ్మా? ఉహుం. తీసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.